మొలకలు ఆరోగ్యానికి చాలా మంచి ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ యొక్క మొలకల్ని డైరెక్ట్గా తినాలంటే అందరూ ఇష్టపడరు కదా. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. నేనైతే ఈ యొక్క మొలకలు అన్ని రకాల మొలకలు చేస్తాను. పెసలు చేస్తాను, బొబ్బలు చేస్తాను, తర్వాత రాగులు చేస్తాను, తర్వాత వచ్చేసి అన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఆ యొక్క వాటిని దోశల్లాగా ఇడ్లీలాగా చేసుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు ఉత్తగా తింటూ ఉంటాం. ఒక్కోసారి ఇలా తాలింపు వేసుకుంటూ ఉంటాం. ఒక్కోసారి నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నప్పుడు తాలింపు వేయకుండా ఈ యొక్క స్ప్రౌట్స్ నీట్గా కడిగేసి దాంట్లో నాన్ వెజ్ కర్రీ కలిపేసుకొని కాస్త వేడి చేసుకున్నాం అనుకోండి, సూపర్గా ఉంటుంది. ఇలా రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాం. ఈరోజు అయితే స్ప్రౌట్స్ అయితే మనం ముఖ్యంగా స్ప్రౌట్స్ తయారైన తర్వాత మనము వాటిని తినేటప్పుడు ఒకసారి కడుక్కొని తినాల్సి ఉంటుంది. ఎందుకంటే దానిపైన అది మనకి ఫామ్ అయ్యే ప్రాసెస్లో దానిపైన ఏదైనా బ్యాక్టీరియాస్ లాంటివి మేము ఫామ్ అవ్వచ్చు. కాబట్టి నీట్గా వాష్ చేసుకొని తర్వాత తాలింపు వేసుకొని వేడి వేడిగా తిన్నామంటే సూపర్గా ఉంటుంది. ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అందరూ